ఇదిగోండి ఫైనల్గా అయితే ఇంకా సెల్ఫ్లలో ఉన్న బొమ్మలతో సహా అన్నీ తూడ్చేసి కబోర్డ్స్ కూడా ఇలా కొంచెం తడి క్లాత్ పెట్టేసుకొని తుడుచుకున్నాం అనుకోండి, కబోర్డ్స్ కూడా నీట్గా ఉంటాయి, దుమ్ము పడకుండా నీట్గా ఉంటాయి. ఇట్లా 15 రోజులకు ఒకసారి తుడుచుకున్నాం అనుకోండి నీట్గా ఉంటాయి అన్నమాట. వాటర్లో నేను కొంచెం సర్ఫ్ వేసేస్తాను, కొంచెం ఎక్కువ వస్తుంది, చిటికెట్ సర్ఫ్ వేసేసి ఇలా మంచిగా తుడుచుకున్నాం అనుకోని కబోర్డ్స్ చాలా నీట్గా ఉంటాయి. ఫినిషింగ్ అనేటువంటిది దుమ్మేం ఉండదు. మనం ఊరికే తీస్తా పెడతా ఉంటాం కదా, హ్యాండిల్స్ దగ్గర జిడ్డుగా ఉంటుంది, మన చేతుకున్న మురికి అలాంటిది పడుతుంది. హ్యాండిల్స్ని మంచిగా నీట్గా తుడుచుకోవాలి. మెయిన్ హ్యాండిల్స్ పట్టుకునే ప్లేస్లో ఎక్కువ జిడ్డు అవుతుంది. ఈ యొక్క మిర్రర్స్ని కూడా ఒకసారి మనం తడి క్లాత్తో తుడుచుకున్నాక మళ్ళీ ఒక్కసారి పొడి క్లాత్తో తుడుచుకున్నాం అనుకో, లేకపోతే డోర్స్కి ఇట్లా అయిపోయిందంతా. విండోస్ కూడా తుడిచేసి ఇల్లు తుడిచేస్తే, ఫస్ట్ ఇల్లు తుడుద్దామని పెట్టాను, ఇవన్నీ చూడంగానే దుమ్ముగా అనిపించింది. సరే ఇవి కూడా ఒక ½ అవర్ టైం పెట్టుకున్నాము అనుకోండి, ఈ ఒక రోజు పని ఎక్కువైతుంది కానీ మళ్ళీ నెల రోజులకు సరిపడి నీట్గా ఉంటుంది. ఇంక ఈ పని పెట్టుకున్న రోజు కొంచెం ఈజీ వంట పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది. ప్రతిదీ ఇలా తుడిచేసుకుంటేనే బాగుంటుంది. చూసారా ఫినిషింగ్ ఏదో నీట్గా అనిపిస్తుంది. అదేవిధంగా ఈ కబోర్డ్ కూడా తుడుచుకున్నాం. తర్వాత లోపలనే తుడుచుకున్నాం. లోపలనే ఆల్రెడీ మొన్నే తుడిచేసాము. సెల్ఫ్లలో పేపర్స్ తీసేసి చూసారా దుమ్ము ఎక్కువగా లేదు. మనం ఏంటంటే ఎక్కువగా తుడుచుకుంటూ ఉంటేనే నీట్గా ఉంటాయి సెల్ఫ్స్ అయినా ఏవైనా. ఇప్పుడు మనం మొన్న చేసుకునేటువంటి స్టాండ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా కవర్ చేసి పెట్టేసాను. గ్లాస్ని కూడా ఇలా తుడిచేస్తే దుమ్ము పడదు. ఒకసారి బయట తెలానిన తర్వాత మళ్ళీ ఒకసారి చేతికి ఈ యొక్క క్లాత్ని కాటన్ క్లాత్ తీసుకున్నామని కూడా నీట్గా పోతుంది. కొలిన్ అవన్నీ వేసి తుడుస్తారు, అలా అయినా తుడుచుకోవచ్చు. నాకు ఎందుకో కొలిన్ స్మెల్ పడదు అనమాట, అందుకే నేను అసలు కొలిన్ వాడను. మా అత్తయ్య తుడిస్తే కొలిన్తోనే తుడిస్తారు, నేను అసలు కొలిన్ వాడను. నాకు ఎందుకో దాన్ని చూస్తే సిట్రిక్ యాసిడ్ రెస్టిక్ యాసిడ్ స్మెల్ అనిపిస్తుంది. నాకు యాసిడ్ స్మెల్ కొంచెం ఘాటుగా ఉంటే బ్రీతింగ్ ప్రాబ్లంలా అనిపిస్తుంది అనమాట, అందుకని వాడను. మనకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అది వాడుకోవచ్చు. మంచిగా అంతా తుడిచేసుకుంది. కానీ ఫ్రిడ్జ్ కూడా తుడిచేసాను ఇప్పుడే. చూడండి ఇట్లా నీట్గా ఉంటుంది అనమాట. ఇదే క్లాత్ అన్నీ తుడుచుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఒకసారి వాటర్తో కడిగేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది. ఇంకా ఫోటో ఒక్కటి రేపటి నెలలో క్లీన్ చేసుకుందాము. ఇవన్నీ అయిపోయినాయి. ఫ్యాన్స్ కూడా నేనే అంతా తుడిచేసా. ఇదిగోండి డోర్స్ కూడా మనం ఏంటంటే ఇలా క్లాత్కి కొంచెం వాటర్ పెట్టుకొని ఈ యొక్క కార్నర్స్ తుడుచుకున్నాం అనుకోండి, ఇవి కూడా నీట్గా ఉంటాయి. అలా నేను తుడిచేసాను, మీకు చూపిస్తున్నాను. దుమ్ముగా ఉండదు. మా ఫ్రెండ్ ఒకరోజు చూసి అడిగింది అనమాట, మీ ఇల్లు చాలా ఇయర్స్ బ్యాక్ కట్టినా కానీ ఇల్లు ఎంత నీట్గా ఉంది కానీ. మనం మెయింటెనెన్స్ రెగ్యులర్గా నీట్గా వాష్ చేస్తూ ఉంటే నీట్గా. ఈ యొక్క గుమ్మానికి ఇట్లా తోరణాలు కూడా తీసేసి వాష్ చేసుకుందాం. 15 రోజులకు ఒకసారి తీసేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటాయి. అన్నీ ఒకసారి డీప్ క్లీనింగ్ పెట్టేసుకోవాలి. ఇంకా కర్టెన్స్, తర్వాత విండో మెషెస్, డోర్ మ్యాట్స్, అవన్నీ కూడా డోర్ మ్యాట్స్ నేనే చేసేసాను. ఇది వచ్చేసి కొత్తది కాబట్టి ఇంకా తీసేయాల్సిన పని ఏం లేదు దానికి. ఇంకోండి విండోస్ కూడా ఇదే క్లాత్ లోపలైతే అయిపోయిందంతా. బయట విండోస్ ఇలా తుడిచేస్తున్నాను. నేను రెగ్యులర్గా ఏంటంటే బయట మాపింగ్ చేస్తాను కదా, బయట మాపింగ్ చేసేటప్పుడే క్లాత్ పెట్టేసి ఫస్ట్ తుడిచేస్తాను అనమాట. ఒక క్లాత్కి వాటర్ పెట్టేసుకొని ఈ యొక్క మన బట్టలు ఎండేసుకునేటువంటి గోడ ఉంటుంది దాన్ని కూడా తుడిచేస్తాను. అప్పుడు ఈ యొక్క విండోస్ అన్నీ కూడా తుడుస్తాను, నీట్గా ఉంటాయి. అప్పుడు మనం ఎన్ని సంవత్సరాలైనా కానీ మనం తుడవకున్నట్లే వదిలేసామనుకోండి, మనం ఎంత కాస్ట్లీ ఐటమ్స్ పెట్టుకున్నా కానీ వాటికి ఉన్నటువంటి ఫినిషింగ్ అనేటువంటి పోతుంది. ఎందుకండి చూసారా దుమ్ము అంత ఎక్కువగా లేదు. ఎందుకంటే రెగ్యులర్గా తుడుస్తాం కాబట్టి. లేదనుకోండి చాలా దుమ్ము పట్టిపోయి ఉంటాయి. ఇలా కొంచెం రబ్ చేసినట్టు అంటే వస్తుంది. తడి క్లాత్ తీసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. పొడి క్లాత్ అయితే కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉంటుంది కదా, ప్రాబ్లం అవుతుంది. మొన్న పాలిషింగ్ చేసిన వాళ్ళు కరెక్ట్గా పాలిష్ చేయలే, అందుకే డల్గా ఉంది పాలిషింగ్. అంతకుముందు పాలిషింగ్ సూపర్ ఉంటుంది. ఆ పాలిషింగ్ని బట్టే మనకి డోర్స్ విండోస్ మంచి ఫినిషింగ్ వస్తాయి. ఇదిగోండి
ఈ విధంగా అన్ని విండోస్ తూడ్చేసుకుందాం. ఇదిగోండి, ఏవైనా రోజు అలా తూడ్చుకుంటే నీట్గా ఉంటుంది. ఒక 10-15 నిమిషాలు టైం పెట్టుకుని ఇలా తూడ్చేసుకోవాలి. ఇదిగోండి, అఖిల్ పొద్దున తూడ్చేశారనమాట. అలా మనం చేస్తుంటే పిల్లలు కూడా ఆ యొక్క నీట్నెస్ అంటే అలవాటు పడిపోతారు. ఓకేనా, చూడండి గోడల పైన కూడా తూడ్చేస్తాను అనమాట. బట్టలు ఆరేసుకున్నప్పుడు ఈ గోడ పైన దుమ్ము మన బట్టలకు అంటుకోదు, లేకపోతే గోడ పైన దుమ్ము మన బట్టలకు అంటుకుంటాం. ఓకేనా, ఇంకా అంతా క్లీనింగ్ అయిపోయినట్టే. ఇలా ఒక బకెట్లో వేసేసుకొని వాటర్లో కొద్ది సర్ఫ్ వేసేసుకొని ఇదే వాటర్లో ఇలా అంటూ ఉంటాను అన్నమాట. ఇదే వాటర్తో మనం సోఫాలు కూడా తూడ్చుకోవచ్చు. పొద్దున డ్రై క్లాత్తో తూడ్చాను. ఇప్పుడు ఒక్కసారి వెట్ క్లాత్తో తూడ్చామనుకోండి, ఏమన్నా జిడ్డు మరకలు ఉన్నా కానీ, మన చేతి పెట్టుకున్నప్పుడు మరకలు, లేదంటే టీ కప్పు వాటర్ కప్పు పెట్టినప్పుడు ఆ యొక్క మరకలు ఉంటాయి కదా, అవి పోతాయి అన్నమాట. తర్వాత మళ్ళీ ఒకసారి పొడి క్లాత్తో అనాలి. ఆ యొక్క చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా అన్నప్పుడు ఎంత జిడ్డు వస్తుందో చూపిస్తాను. ఇప్పుడు చూడడానికి మనకు అసలు ఏం జిడ్డు కనిపించట్లేదు కదా. ఇదిగోండి, వస్తాయి అన్నమాట. గోడ కాలనివ్వకుండా చేతు చేసుకోవాలి, అంటే గోడకంతా మరకలు అవుతాయి, దుమ్ము దుమ్ముగా వస్తుంది. ఇదిగోండి, తర్వాత పనంతా అయిపోయిన తర్వాత, పూజ అయిపోయిన తర్వాత ఇంకా పని చేసుకుందాము. మాప్ తీసుకొచ్చాక గుర్తుకొచ్చి అవన్నీ తూడ్చేస్తే అయిపోతుంది కదా అనేసి ఈ యొక్క కిచెన్ది మస్కిటోది తీసేసాను, కట్టెను వాషింగ్లో పెట్టేసాను అనమాట. ఇది ఒక్కటి తూడ్చుకోవాలి, ఇది తర్వాత తూడ్చి, దీనికి చాలా టైం పడుతుంది. ఓకేనా, పనంతా అయిపోయాక ఈ లాస్ట్లో ఉన్నటువంటి బకెట్స్ వాష్ చేసుకున్నాక అప్పుడు ఇక అన్ని సరుకులు దీని దాంట్లో పెట్టేసుకుందాం. నైట్ కూడా ఏం తినలేదు కదా, కొంచెం నీరసంగా అనిపిస్తుంది. తొందరగా ఫినిష్ చేసేసుకుందాం. ఈ యొక్క స్విచ్ బోర్డులను కూడా నీట్గా తూడ్చుకోవాలి తెలుసా, రెగ్యులర్గా. తడి ఎక్కువ లేదు, తడి చేసుకున్నాను కానీ వాటర్ కారట్లేదు చూసారా, ఇలా తూడ్చుకుంటే నీట్గా ఉంటుంది. మా స్విచ్ బోర్డు చూడండి, ఇల్లు కట్టి చాలా సంవత్సరాలు అవుతుంది కానీ మనం ఇలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటే అస్సలు డస్టీగా ఉండవు. మా అత్త చేసిన వాటిని కూడా కొలింత తూడుస్తారు, నేనేమో ఇలా సర్ఫ్ వాటర్ పెట్టేసి తూడ్చేస్తాను అనమాట. మా అత్త కాటన్ క్లాత్కి కొలిని పెట్టేసుకొని తూడ్చేస్తారు. అలా తూడ్చేసుకోవాలి, అప్పుడే నీట్గా ఉంటుంది. వీటికి కూడా ఇలా కార్నర్స్లో ఉంటుంది కదా డస్ట్, అదంతా ఇలా అంటే పోతుంది. ఇంతకుముందు అలానే తూడ్చేసాను అనమాట. చూసారా మనకు ఇంత నీట్గా ఫినిషింగ్ వస్తుందో. అలా మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది. ఓకేనా, బాయ్. ఇంకా డీప్ క్లీనింగ్ అయితే సగం అయిపోయింది. ఇల్లు తూడ్చేసుకోవాలి, ఇక్కడ జిడ్డుగా ఉంటుంది కదా, మొత్తం అంతా దుమ్ము దులిపేసుకున్నాం కాబట్టి ఇల్లు తూడ్చేసి స్నానం చేసేసి పూజ చేసేసి అప్పుడు వంట స్టార్ట్ చేసుకుందాము. ఓకేనా, ఇది తర్వాత వాష్ చేసుకుందాం. ఇది వేసేస్తే తర్వాత వాష్ చేద్దాం. అయ్యో, సన్న చినుకులు వస్తున్నట్టున్నాయి. బట్టలు కూడా మిషన్లో వేసినాక ఈరోజు చేత్తో వినాలంటే ఇదంతా పనిచేస్తారు, కలిసిపోతాను అనేసి, ఇంక్లూడింగ్ కార్తో సహా. కార్ ఊడ్చేసి అక్కడ వెనకాల చెట్టు కొట్టేసిండే ఆకులన్నీ ఊడ్చేసి కింద క్లీన్ చేసేసి వచ్చేసాను. కారు కూడా తూడ్చినటువంటి క్లాత్, ఇవన్నీ కూడా మనము కిచెన్లో వాడుకునేటువంటి క్లాత్స్ అనమాట. నీట్గా వాష్ చేసాం. మిషన్లో కూడా బట్టలు వేసేసాను. ఇంకా నేను వాషింగ్ మిషన్ వాడట్లేదు, ఎన్ని రోజులు అయితే వచ్చిన మమ్మీ ఎందుకు కొన్నామని, మా ఆయన కూడా అదే అంటే ఎందుకు కొన్నామని. ఇక పాత వాషింగ్ మిషన్లో వేసేసాను. మురికి పోతలేదు దాంట్లో సాల్ట్ వాటర్కి, అందుకని దీంట్లో వేసేసి కొంచెం ఎక్కువసేపు తిప్పేసామనుకుని పోతుంది అనేసి. ఇదిగోండి, ఇంకా దాంట్లోనేమో కిచెన్లో వచ్చినటువంటి మస్కిటోది నెట్ ఉంది, డోర్ మ్యాట్స్, అవి 2 వాష్ చేసి ఇల్లు తూడ్చేసి స్నానానికి వెళ్ళిపోతే పని. ఇంక ఈవెన్ బ్రషింగ్ కూడా చేయలేదు. టైం ఎంత అవుతుందో చూద్దాం రండి. 9 అవుతుంది అనుకుంటాను, 9:05 అవుతుంది. ఇక బ్రషింగ్ కూడా చేయలేదు, పొద్దునప్పుడు 5 o'clock లేసాను. ఓకే, ఇవన్నీ చేసేసుకుందాం, ఇంకా అయిపోతుంది.